హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈ రోజు అయితే కనుక ఎం సైజ్ ప్యూర్ జ్యోతి కాటన్ నైటీస్ అయితే స్టిచ్చింగ్ దగ్గర నుంచి అయితే కొన్ని వచ్చాయండి. ఈ మధ్యన అయితే వీడియో పెట్టట్లేదు. మీకు ఏమన్నా కావాలి అంటే కనుక షాప్కి రావచ్చండి, స్టాక్ అయితే ఉంటుంది. కానీ నీకు వీడియోస్ పెట్టడం కుదరక పెట్టడం అవ్వట్లేదు అంతే. ఎం సైజ్ వచ్చి మెజర్మెంట్ వన్ సైడ్ 23 వస్తుందండి. ఫస్ట్ టైం అయితే కనుక ప్లీజ్ ఒకసారి చెక్ చేసే తీసుకోండి మ్యామ్ మెజర్మెంట్, ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ ఎక్స్చేంజ్ ఉండదు. హ్యాండ్ పొడవు అయితే 7 వస్తుంది, హ్యాండ్ లూజ్ కూడా 7 వస్తుంది. ఇంకా మీకు ఓన్లీ హ్యాండ్ ఒకటే ఖర్చు కావాలి అంటే లోపల కొద్ది హ్యాండ్ ఖర్చు ఉంటుంది, అంటే ఓన్లీ చెయ్యి దగ్గరే ఉంటుందండి. లెంత్ వచ్చి 55 వస్తుందండి. ఇవి వచ్చి క్లోజ్డ్ నెక్స్. ఈరోజు చూపించేవన్నీ కూడా క్లోజ్డ్ నెక్సేనండి, ఓపెనబుల్ అయితే కాదు. ఇలా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ వేసి స్టిచ్ చేస్తాము, ఓన్లీ ఈ నెక్ ప్యాటర్న్ దగ్గరే ఉంటుంది. మా ఓన్ స్టిచ్చింగ్ నైటీస్ వచ్చి మీకు అంటే 410 పడుతుందండి. ఇవే రెడీమేడ్లో కావాలి అంటే 320లో అట్లా ఉంటాయి. కాకపోతే ట్యాగ్ మీద ఇప్పుడు ఇది ఎం సైజు 320 అని ఉంది కదా, మీకు రెడీమేడ్లో అయితే ఎక్సెల్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే ఈ లూజ్ కావాలి అంటే. అలా ఓన్ స్టిచ్చింగ్కి మెజర్మెంట్స్ ఒకటి డిఫరెంట్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇలా షోల్డర్ కొద్దిగా కరెక్ట్గా వస్తుంది, అంటే సైజుకి తగినట్టుగా పెడతాం మేము. ఇంకోటి అదే ఫ్రంట్ చెప్పాను కదా ఎక్స్ట్రా క్లాత్ వేస్తాము అని. అలాగే బ్యాక్ సైడ్ తక్కువ ప్రిల్స్ ఉంటాయండి, ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఎక్కువ ప్రిల్స్ వస్తాయి. ఇప్పుడు నేను చూపించే వాటికి అంటే కొంతవరకు 350కే వచ్చేస్తున్నాయి కదా మ్యామ్ బయట అని అంటున్నారు. ఆ నైటీస్ కావాలంటే అవి కూడా ఉన్నాయండి, మీకు మా దగ్గర కూడా ఉంటాయి. 320 అలా పడుతుంది ప్రైస్, అంటే స్టార్టింగ్ 320 350 అట్లా ఉంటుంది. మీరు అవి కావాలన్నా కూడా వాట్సాప్లో మెన్షన్ చేయండి రెడీమేడ్ నైటీస్ అని. కాకపోతే రెడీమేడ్ నైటీస్కి ఈ ఓన్ స్టిచ్చింగ్కి మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ డిఫరెంట్ ఉంటుంది. నేను మీరు వాట్సాప్లో మెసేజ్ చేయగానే మెయిన్ చెస్ట్ లూజ్ మెజర్మెంట్సే పెడతాను, ఎందుకంటే ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్ ఉండదు కాబట్టి. మీకు ఏమైనా డౌట్ ఉంది అంటే కనుక ఫస్ట్ ఒకటి చూడి వాడండి మ్యామ్. ఈ ప్రైస్కి వర్త్ అనిపిస్తేనే కంటిన్యూ చేయండి. మీకు ఫిట్టింగ్ అంతా బాగుంది, మెజర్మెంట్ ఓకే అయితే కంటిన్యూ చేయండి. ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి అది ఎం సైజు సింగిల్ అయితే 60 రూపీస్ అండి. 2 to 4 నైటీస్ అయితే 100 రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మనం ఫోన్లోకి రియల్కి కొద్దిగా కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది, అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఎవరైనా డైరెక్ట్ వచ్చి షాప్కి తీసుకోవాలి అని అనుకుంటే కనుక రావచ్చండి. ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అని చెప్పాను కదా, ఇండియాలో ఎక్కడికైనా సేమ్ ఛార్జెస్ ఉంటాయి. అంటే బెంగళూరు చెన్నై అట్లా కావాలి అన్న అదర్ స్టేట్కి అయినా కూడా సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇవే మీకు ఓపెనబుల్లో కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మ్యామ్, ఓపెనబుల్ ఫొటోస్ పెట్టండి అని. అవి నేను మీకు పిక్స్ షేర్ చేస్తాను. అదొకటి మ్యామ్. అదే డైరెక్ట్ షాప్కి రావాల్సిన వాళ్ళు రావచ్చు అని చెప్పా కదా, మా షాప్ వచ్చి విజయవాడ పటమట్ సెంటర్లో ఉంటుంది. పటమట్లో పెట్రోల్ బంక్ ఉంటుందండి, పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంటుంది షాపు. లేదా లొకేషన్ పెట్టుకుని వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లక్ష్మీ నైటీస్ విజయవాడ అని లొకేషన్ పెట్టుకోండి. అలాగే లోకల్లో ఉన్న వాళ్ళు ర్యాపిడో అయినా బుక్ చేసుకోవచ్చు. రెడీమేడ్ నైటీస్ కూడా ఉంటాయి మ్యామ్, 280 నుంచి 1000 వరకు ఉంటాయి. అంటే నార్మల్వి ఉంటాయి, అలాగే బ్రాండెడ్ కూడా ఉంటాయి. కాటన్లో చెప్తున్నా. అలాగే స్పన్ను, క్రష్, అల్ఫైన్ అవి కూడా ఉంటాయండి. నైటీ పెట్టికోట్స్ ఉంటాయి, ఓన్లీ నైటీకి సంబంధించినవి. అంటే నేను పెట్టికోట్స్ అంటే శారీ పెట్టికోట్స్ అనుకుంటున్నారు, కాదండి, ఓన్లీ నైటీ పెట్టికోట్సే ఉంటాయి మా దగ్గర. ఇవన్నీ కూడా మీరు షాప్కి వచ్చినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా 410 రూపీస్ అనేది ఫిక్స్డ్ ప్రైజే ఉంటుంది మ్యామ్. సిఓడి ఆప్షన్ లేదు, అలాగే హోల్సేల్ కూడా లేదు. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు కదా మ్యామ్, మీకు అంటే కొంతవరకు ఒక 10 minutes 15 minutesలో కాల్ చేసి మేము మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదు అని అంటున్నారు. ఖాళీ ఉంటే తప్పకుండా పెడతాను, కానీ మరి 10-15 minutesకి అయితే పెట్టడం అవ్వకపోవచ్చు. రిప్లై అయితే కంపల్సరీ వస్తుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుందండి. అంటే మాది షాపు వచ్చి చిన్నది, షాప్లో ఒక్కొక్కసారి కస్టమర్స్ ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడం కుదరకపోవచ్చు. ఒక్కొక్కసారి అయితే మీకు 5 minutesలో ఫోటో పెడతా అంటాను, కానీ ఈలోపు ఎవరైనా కస్టమర్ వచ్చారనుకోండి అది పెండింగ్ పడిపోతుంది. అందుకనంటే మీరు ఒకవేళ నేను పెట్టలేదు కదా ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ, కానీ
రీజన్ అయితే ఇదండి, సమ్మర్ కదా కొద్దిగా ఎవరైనా షాప్కి వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వమంటే ఇవ్వటం కుదరట్లేదు అంతే. కానీ రిప్లై అయితే కంపల్సరీ వస్తుందండి. ఒక్కొక్క రోజు అయితే 1 డే 2 డేస్ కూడా పట్టచ్చు. ఎప్పుడన్నా నేను ఏమైనా ఊరు వెళ్తే కనుక కొద్దిగా లేట్ అవుతుంది, కానీ అంతకు మించి అయితే ఉండదు. ఫీడింగ్ నైటీస్ అయితే నార్మల్గా ఆర్డర్ ఇచ్చే కుట్టించుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే ఎప్పుడు ఉండవు. అదే 4 బటన్స్ ఓపెనబుల్ అనుకోండి, అవి ఫీడింగ్ వాళ్ళు కూడా వాడతారు. అంటే నార్మల్గా జిప్ నైటీస్కి మా ఓన్ స్టిచ్చింగ్ కాబట్టి జిప్పు ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అవ్వదా, జిప్పు గ్యారంటీ అని అడుగుతున్నారని మేము యాక్చువల్ మానేసాను. అంటే జిప్ నైటీస్ కుట్టించడము, అంటే జిప్పు ఫెయిల్ అయినా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మీరు కుట్టినయే కాబట్టి మీరు సర్చ్ చేసి ఇవ్వండి అని అంటున్నారు అనమాట. అందుకని అవి కుట్టించట్లేదు. మీకై పర్లేదు అనుకుంటే మీరు ఆర్డర్ ఇస్తే కుట్టిస్తామండి. 1 వీక్ to 10 days టైం పడుతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ టైం అయినా కూడా పట్టొచ్చు, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎండకి కుట్టలేరు, ప్లస్ ఊర్లో వెళ్ళటం అలా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోండి. ఇవన్నీ ఓపెనబుల్ అంటే ఇలా వస్తాయండి, 4 బటన్స్ 420 పడుతుంది. ఈ ప్రైస్ ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మీకు ఏమైనా కావాలి అంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఫోటోలు పెడతాను. ఇవి ఫోన్లోకి రీల్కి కొద్ది కలర్ ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్కి అయితే ఐడియా ఉంటుంది. కొత్త కస్టమర్ అయితే మాత్రం కలర్ డిఫరెంట్ అయితే ఉంటుంది, అదైతే చూసుకోండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఈ 60 లెంత్ నైటీస్ కూడా ఉంటాయండి. ఇది ఓపెనబుల్ది ఇట్లా వస్తుంది. ఇవి ఒక 5-6 ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా కావాలి అంటే చూడండి. అంటే స్టిచ్చింగ్ దగ్గర ఉన్నాయి, అందుకే మీకు పిక్స్ పెడతానని చెప్పాను. ఒక 2 days 3 daysలో అయితే వస్తాయి. ప్రెజెంట్ అర్జెంట్ అంటే ఓపెన్ అలవాటు ఉంది కావాలి అంటే ఇందులో చూడండి, ఒక 10 రూపీస్ డిఫరెంట్ అయితే ఉంటుంది. స్మాల్ టు XXL వరకు ఉంటాయండి. XXL అంటే బయట 4XL అంత వస్తుంది ఓన్ స్టిచ్చర్ కాబట్టి. మీరు మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసి తీసుకోవటం బెటర్, ఏ సైజ్ అయినా మా దగ్గర వచ్చి. ఇదండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.